శ్రీంకారాసనగర్భితానలశిఖాం సహక్లీం కళాభిభ్రటీం సౌవర్ణాం పరతారిణీం వదవితాడౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకమాసమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరత్పరకళాం శ్రీసకలసంచోరిణీం షట్పత్రం సుజవాహనం ప్రణయనం చిత్రాంబరాలంకృతం శక్తం వజ్రవశం త్రిశూలభయం ఖేదం ధనుశ్చక్రకం భాసం కుక్కుటమంకుశంజవరదం మస్తైరసానం సదా ధ్యాయేదీప్సిద్ధం శౌనతం స్కర్ణం సురానాధిపం శ్రీమహాగణాధిపతే నమో నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. అందరికీ మనవి, మనం ఈ సంవత్సరం 21వ వార్షిక కళ్యాణోత్సవాలు మీ అందరి యొక్క సహాయంతో, సహకారంతో, సేవా భాగ్యంతో, మీ యొక్క అభిమానంతో, మీరిచ్చే గౌరవంతో, మీరిచ్చే అండాదండ వాటన్నిటితోటి ఈ సంవత్సరం కార్యక్రమాన్ని, స్వామి వార్షిక కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని జయప్రదంగా ఎంతవరకు జరుపుకుంటూ వచ్చాం. ఈ విధంగా జరగటానికి నేను కేవలం నిమిత్త మాత్రమే. అది ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, అది నా ఆత్మలోంచి వచ్చే మాట మాత్రమే. ఈ విధంగా జరగటానికి ముఖ్యంగా ధన సహాయం, ద్రవ్య సహాయం చేస్తూ కూడా ఇతోధికంగా మేమున్నాం, మీ వెంట మీరు చేయండి అని నాకు తెరవెనక ఉండి నడిపించే సేవాదారులందరికీ కూడా మనస్ఫూర్తిగా మనిషిగా, అర్చకుడుగా కృతజ్ఞతలు, స్వామి యొక్క సేవకుడిగా మీ అందరికి కూడా ఆశీస్సులు. ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంతో కష్టం అవుతుంది ఈ రోజుల్లో. అట్లాంటిది ప్రారంభం చేస్తాం, కానీ అది సంపూర్తి అయ్యేంత వరకు కూడా దిగ్విజయం జరగాలంటే ఎన్నో మూల స్తంభాలు నాకు వెనుక ఉంటేనే ఇది జరుగుతాయి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీమూర్తులు, అలాగే పురుషులందరూ కూడా నా వెనక ఉండి నడిపించినందుకు అందరికీ కూడా మరీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను ఈ సంవత్సరం ఇందాక పిల్లలు అడిగారు మీరు వేయండి ముగ్గుని. నేను వేయనమ్మా, నాకు ఒంట్లో బాగలేదు, మీరే వేయండి అన్నాను. ఎందుకన్నా నాకు తెలియదు. ఎందుకంటే నాకంటే 100 రెట్లు బాగా ముగ్గు వేస్తే ఇక్కడ లేను. అందుకనే ఇక్కడ ఉంటే మళ్ళీ సరిగా నావే చూస్తుంటారు, ఏమంటాడు సరిగా వేయాలంటాడు, ఏమంటాడు, అందుకే లోపలికి కూర్చున్నాడు నా దగ్గర. నాకంటే చాలా బాగా వేశారు, నాకంటే నీట్గా అందంగా అలంకారం చాలా బాగా చేశారు. అది మటుకు 100% నిజం. చాలా అందంగా చేశారు నాకంటే కూడా. మీ అందరికి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీ కుటుంబాల్లో మీతో పాటుగా మీ సన్నిహితులకు, స్నేహితులకు, బంధుమిత్రులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంట్లో కూడా సౌభాగ్యదాయకంగా, కళ్యాణప్రదంగా, సంక్షేమంగా, ఆనందదాయకంగా మీ సంకల్పాలు మొత్తం కూడా నెరవేరి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వాడిని నేను. నాకు కొద్దిగా కోపం ఎక్కువే, ఒకసారి అరుస్తాను, తిడతాను, కానీ అది నా గొంతు నుంచి మాత్రమే వస్తుంది, అది గ్రహించండి. ఇంకొక రెండవ ముఖ్య విషయం ఏంటంటే, గుడిలో ఉన్నసేపు బయట కూడాను నాకు ఎవరి మీద ద్వేషం కానీ కోపం కానీ ఉండవు. వస్తే కాసేపు కోపం వస్తుంది, అరుస్తాను, అది మనకు వాస్తవం. అటువంటి ఏముండవు. ఎప్పుడు కూడా
నింపాదిగా నిండుకొండగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. గళ్ళకంఠుల్లాగా అది బాధ అయినా, సంతోషమైన, తిట్లైనా, దీవెనలైనా అన్నీ మింగుతూనే ఉంటాను. ఎంతసేపటికి మింగుడు పనే, మిగటం చేయడం చేసుకోవటం. తిట్లైనా అదే విధంగా ఉంటా, పొగిడినా అంతే. పొగిడినా తెగిడినా రెండు విధాలు సమానంగా ఉంటాను నేను. అది మా అమ్మ నాకు ఇచ్చినటువంటి అనుగ్రహమే కావచ్చు, ధైర్యం స్థైర్యమే కావచ్చు. ఇక ముందు కూడా ఇట్లాగే ఇంతకంటే బాగా, ఇంతకంటే జయప్రదంగా, ఇంతకంటే సంతోషంగా, ఇంతకంటే ఇంకా గొప్పగా స్వామి కళ్యాణాలు, ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇంకా జయప్రదంగా జరగాలని చెప్పని మీ అందరిలో ఉన్నటువంటి అమ్మవారు అయితే, పరమాత్మ అయితే ఆయన మరి మరి వేడుకుంటూ ఇప్పుడు వెంటనే స్లాబ్ లోపల వేయించప్ చేసి నైవేద్యం వ్యక్తి ప్రసాద వినియోగం చేస్తాను. దయచేసి అందరూ తీసుకుని వెళ్ళండి. అలాగే ఏదైనా నా వల్ల బాధ కలిగితే, ఎవరికైనా కించిత బాధ కలిగితే అది నా తప్పిదం అవుతుంది. కాబట్టి అవన్నీ అమ్మవారికి వదిలేద్దాం. కాబట్టి దయచేసి నన్ను మీ కుటుంబంలో పెద్దవాడిగా అట్లాగే చూడండి. నన్ను ఎప్పుడు కూడా ఆశీర్వదించండి. స్వామి కార్యక్రమం మరీ మరీ జయప్రదంగా చేస్తాను. నాకు వెనకుండి నేను పేరు చెప్పకూడదు ఎవరికైనా సరే, నా మనసులోనే ఉంటారు. రాత్రి ప్రసాదం పెడదామంటే మనసులో అనుకున్నాను, ఎవరూ లేరు ప్రసాదం పెడదామని. నా వెనక వేరే అన్నారు, ప్రసాదం పెట్టడానికి ఎవరు లేదని అన్నారు. కానీ రోడ్డెక్కగానే ఆ సమయానికి అమ్మ సంకల్పం చేస్తుంది. వాళ్ళు ఒక శక్తిలాగా పనిచేశారు. అసలు నేను అనుకోలే ఆ విధంగా చేస్తారని. అట్లాంటి వాళ్ళకి, చిన్నపిల్లలకి, మధ్యమ లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. స్వామి యొక్క, మా కామాక్షి యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఇంతటితో గురించి స్వామివారి లోపల ఉంచి నివేదన చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శరవణ భవ, జై శరవణ భవ, జై కార్తికేయ, జై కామాక్షి మాత. రామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి, గణపతి స్వామి వారికి, గణపతి స్వామి వారికి, శ్రీకృష్ణ పరమాత్మకి, గుళ్ళు అయ్యగారికి, మంచి భక్తులకి స్వస్తి. శ్రీకాంతాద కళ్యాణ నిదయానిదేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమానాద శుభ్రోభిభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాదిశృంగాగ్ర మంగళాభరణాగ్రే మంగళాంనాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందజనాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమతి వెంకటేశాయ మంగళం. వేదాద్రివాసాయ ప్రాహ్లాదవరదాయ చ రాజ్యలక్ష్మీ సమేతాయ నారసింహాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ దశమ్యామందవాసరే పూర్వాభాద్రభూతాయ మంగళం శ్రీహనుమతే మంగళాదాసనపరే సదాచార్య పురోగమై సర్వైష్టపూర్ణై ఆచార్యై సుకృతాయాస్తు మంగళం. ఆపత్బాంధవ అనాథరక్షక గోవింద. శ్రీ వెంకటేశ శ్రీ శ్రీనివాస గోవింద గోవింద. స్వస్తి.